హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కవిత కుసుమ. ఈ రోజు మనము అరటి పువ్వుతోటి వంట ఎలా చేయాలి, కర్రీ ఎలా ఉండాలనేది చూపిస్తాను మీకు. అరటి పువ్వు ఇది మనం ఫస్ట్ కొబ్బరి నూనె రాసేసుకోవాలి. ఇంకా జిగురు ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా ఆ పువ్వునంతా ఒకసారి తీయాలి. ఆ రెమ్మల నుండి ఒక్కొక్కటి ఇలా తీస్తూ ఉండాలి. అన్ని రెమ్మల నుండి మనం మెల్లిగా అవి తీస్తూ ఉండాలి. తర్వాత దాంట్లో ఉండే చిన్న పొడుగ్గా ఉంటుంది, దాన్ని మాత్రం తీసేయాలండి. అది తీసి పక్క పెట్టాలి. ఇంకో తెల్లగా ఉంటుంది చూడండి, అవి కొంచెం ఉప్పు కారం వేసేసుకొని వేయించుకుంటే పాపడ్స్ లాగా ఉంటాయి. పాపడ్స్ లాగా ఉంటుంది. ఇలా అన్నిటికి కూడా మధ్యలో ఉండే ఒక ముళ్ళు లాంటిది ఉంటుంది, దాన్ని తీసివేయాలి. ఇలా అన్నిటికీ కూడా మనం తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో, సాల్ట్ వాటర్లో మంచిగా కలిపేసి కడగాలి. మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగేసి పోయాలి. ఒక 2-3 స్పూన్స్, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వేయాలి, పసుపు. తర్వాత ఈ అరటి పువ్వు వేసేసి ఇది కొంచెం మగ్గే వరకు కలపాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మగ్గాక కొంచెం తగినంత సాల్ట్, కారం వేసి కలపాలి. ఇది అయిపోయిందండి. ఇంకా ఒకసారి ఇది రాగి చపాతి. ఈ రాగి చపాతీలోకి ఇప్పుడు మనం కర్రీ వండింది చూద్దాము, టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుందండి. మీరు దాదాపుగా అన్ని కర్రీలు టేస్ట్ చూస్తుంటారు కదా. ఈ అరటి పువ్వును తినండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.